దయచేసి ఇది కేవలం సమాచారం కాదు, ఒక చీకటి సామ్రాజ్యపు వర్ణన. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వెలుగును మాత్రమే సృష్టించలేదు. ప్రతి వెలుగుకి ఒక నీడ ఉంటుంది, ప్రతి సత్యానికి ఒక మృత్యు ఉంటుంది. ప్రళయకాలం సమీపిస్తున్న వేళ బ్రహ్మదేవుడు గాఢమైన ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన వీపు భాగం నుండి ఒక నల్లటి నీడ జారి కింద పడింది. అది మామూలు నీడ కాదు, అది సమస్త పాపాలకు పుట్టి నిల్లు. అతని పేరే అధర్ముడు. అక్కడి నుండే మొదలైంది ఈ ప్రపంచాన్ని నాశనం చేసే ఒక విషవృక్షం కథ. సంతానం. అధర్ముడికి జోడీగా వచ్చిందెవరు తెలుసా? మిథ్య, అంటే లేనిది ఉన్నట్లుగా చూపించే భ్రమ. ధర్మం తప్పినవాడికి అబద్ధం తోడైతే ఏం జరుగుతుంది? ఒక రాక్షస సంతతి పుడుతుంది. వారి గర్భాన పుట్టాడు దంభుడు, అంటే అహంకారం, నేను అనే గర్వం. వాడికి తోడుగా నిలిచింది మాయ. ఎప్పుడైతే గర్వం, మోసం కలుస్తాయో అక్కడ మానవత్వం చచ్చిపోతుంది. ఆ విషం అక్కడితో ఆగిపోలేదు, అదింకాస్త ముదిరింది. వీరి రక్తంలోంచి పుట్టాడు లోభుడు, దురాశ, అంతులేని ఆకలి. వాడికి భార్యగా వచ్చింది నికృతి, అంటే కపటం, నవ్వుతూ గొంతు కోసే నయజం. ఈ దురాశ, ఈ కపటం కలిస్తే పుట్టిందే క్రోధుడు, అదుపులేని కోపం. వాడికి చెల్లెలు, భార్య కూడా ఒక్కటే. ఆమె పేరే హింస. రక్తం చూడందే నిద్రపోని రాక్షసి ఆమె. ఇప్పుడు ఊహించుకోండి, ఆ కోపం, క్రోధ, ఆ హింస, ఈ రెండూ ఒకటైతే ఏం పుడుతుంది? బ్రహ్మాండం బద్దలయ్యేంత అరిష్టం పుడుతుంది. ఆ అరిష్టమే కలి, కలియుగానికి చక్రవర్తి. అతను పుట్టినప్పుడు ఆకాశం నల్లబడింది, గాలిలో శవాలు కుళ్ళిన వాసన వ్యాపించింది. అతను పాల కోసం ఏడవలేదు, రక్తం కోసం అర్తనాదాలు చేశాడు. ఊహించుకోండి, ఒక అర్ధరాత్రి శ్మశానంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కనిపించే భయానక ఆకారం అది. వాడి రూపాన్ని చూస్తేనే గుండె ఆగిపోతుంది. వాడి చర్మం మనిషి చర్మంలా ఉండదు, కాలిన బొగ్గులా, నల్లటి తారు పూసినట్లు చార్కోల్ బ్లాక్ ఉంటుంది. వాడి శరీరం నుండి ఎప్పుడూ కుళ్ళిపోయిన శవం వాసన వస్తూ ఉంటుంది. వాడి కళ్ళు మనిషి కళ్ళు కాదు, సల్ఫర్ మంటల్లో కాలుతిన్నట్లు పచ్చగా, భయానకంగా మెరుస్తుంటాయి. నోరు తెరిస్తే రక్తం కారుతున్న కోరపళ్ళు. అన్నింటికంటే అసహ్యకరమైందేంటో తెలుసా? వాడి పొట్ట. అది మనిషి పొట్ట కాదు, ఒక కాకి పొట్ట. ఎంత తిన్నా తరగని ఆకలది. శవాలను పీక్కు తిన్నట్టు ధర్మాన్ని, న్యాయాన్ని, మీలోని మంచితనాన్ని వాడు పీక్కు తింటాడు. అతను నడిచి వస్తుంటే పచ్చని చెట్లు మాడిపోతాయి, పువ్వులు వాడిపోతాయి, గాలిలో విషం కలుస్తుంది. ఈ కుటుంబం. వీడొక్కడే వస్తే మనం తట్టుకోగలమేమో కాని వాడు తనతో పాటు ఒక కుటుంబాన్ని తెచ్చుకున్నాడు. వాణ్ణి పెళ్లాడిందెవరో తెలుసా? దురుక్తి. నోరు తెరిస్తే చాలు బూతులు, శాపనార్థాలు, విషం చిమ్మే మాటలు. ఈరోజు మన ఇండ్లలో జరిగే ప్రతి గొడవ వెనుక ఉన్నది ఈమెనే. వీరిద్దరూ కలిస్తే పుట్టిన పిల్లలెవరో తెలుసా? ఒకడు భయం, మరొకటి మృత్యువు. అందుకే కలియుగంలో మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు. ప్రతి క్షణం ఏదో తెలియని భయం, ఏ క్షణాన ఏ రూపంలో వస్తుందో తెలియని మృత్యువు. చివరికి మిగిలేది నరక యాతన. జాగ్రత్త, కలిపురుషుడు ఎక్కడో బయటలేడు. మీ అబద్ధంలో ఉన్నాడు, మీ కోపంలో ఉన్నాడు, మీ దురాశలో ఉన్నాడు. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ కళ్లల్లో కనిపించే ఆ చిన్నపాటి స్వార్థం వెనుక దాగి ఉన్నాడు. వాడు మీ మెదడుని తినేస్తున్నాడు, నెమ్మదిగా, చాలా నెమ్మదిగా. కలి మీలో ప్రవేశించాడు. ఇలాంటి భయంకరమైన పురాణ రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.